డీటెయిల్స్ చూద్దాం. అప్పట్లో పరదాలు, ఇప్పుడు పాసులు. సామాన్యులంటే వైఎస్ జగన్కు ఎందుకంత చులకన? ఆయన్ని కలవాలంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా వీఐపీ పాసులు తీసుకోవాల్సిందేనా? వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటనే పర్యటించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని గాని, తన విజయం కోసం కృషి చేసిన వైసీపీ కార్యకర్తల్ని గాని పట్టించుకోలేదు. కనీసం వారిని కలిసేవారు కాదు. తాడేపల్లి ప్యాలెస్లోకి జగన్ సన్నిహిత నేతలకు తప్ప మిగతా ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. 5 ఏళ్ల పాటు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా జగన్ని కలవడం కుదరలేదని వాపోయిన రోజులున్నాయి. ఇక వైసీపీ శ్రేణుల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ సామాన్య కార్యకర్తల వైపు కన్నెత్తి చూసింది లేదు. ఇప్పుడు మాజీ అయ్యాక కూడా జగన్ తీరు మారలేదు. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ని కలవడానికి వచ్చే ప్రజలకు వీఐపీ పాసులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వీఐపీ పాసులు లేకుండా జగన్ ఛాయలకు కూడా ఎవరినీ వెళ్లనీయలేదు. సొంత కార్యకర్తల్ని కలవడానికి పాసులు జారీ చేయడం ఏంటయ్యా అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పులివెందుల్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో జగన్ ని కలిసేందుకు వచ్చిన వారికి వైసీపీ జారీ చేసిన వీఐపీ పాసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ మంత్రి లోకేష్ వీటిపై ఎక్స్లో స్పందించారు. జగన్ తీరుపై సెటర్లు వేశారు. ఓర్ని పాసుగాల, సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తల్ని కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా, ఎప్పుడూ వినలే చూడలే అంటూ లోకేష్ ట్రోల్ చేశారు. జగన్ ని కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయడం ఇదే తొలిసారి. పులివెందుల్లో ఆయన కలవడానికి వెళ్లిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కొత్త పద్ధతి చూసి షాక్ అయ్యారు. చాలా మంది భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ ని కలవడానికి వీఐపీ పాసుల జారీ వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది.